పాస్టర్ ప్రవీణ్ది ప్రమాదమేనని హత్య కాదని స్పష్టం చేశారు ఏలూరు ఐజీ అశోక్ కుమార్. పాస్టర్ ప్రవీణ్ది సెల్ఫీ డెత్ అని మధ్యమత్తులో ప్రమాదం జరిగినట్లుగా తెలిపారు. ఇప్పటికైనా క్రైస్తవ సమాజం అపోహలు విడి ఆందోళన విరమించాలన్నారు. 2 వారాలుగా 400కు పైగా సీసీ ఫుటేజ్లను పరిశీలించామని, మార్గమధ్యలో పాస్టర్ ప్రవీణ్ 2 సార్లు ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. 3 సార్లు మద్యం కొనుగోలు చేసినట్లుగా తెలిసిందన్నారు. పోస్టుమార్టం రిపోర్టులోనూ ఆల్కహాల్ తీసుకున్నట్లు తేలిందన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ప్రమాదమేని వచ్చిందన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి 100కు పైగా విచారించామని, ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఓరల్ ఎవిడెన్స్, సిసిటివి ఫుటేజెస్ అన్ని మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే, శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self road accident under the influence of ethyl alcohol consumption. హైదరాబాద్ లో 11 o'clock బయలుదేరారు. ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్ని చూసుకోవడం జరిగింది. దాదాపు 400 to 600 సీసీ ఫుటేజ్ మనం వెరిఫై చేశాము. అరౌండ్ 40 to 60 కెమెరాస్ లో మనకు ఎవిడెన్స్ దొరికింది. పాస్టర్ ప్రవీణ్ది ప్రమాదమేనని, హత్య కాదని స్పష్టం చేశారు ఏలూరు ఐజీ అశోక్ కుమార్. పాస్టర్ ప్రవీణ్ది సెల్ఫీ డెత్ అని మధ్యమత్తులో ప్రమాదం జరిగినట్లుగా తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, గత నెల 24వ తారీఖున కొంతమూరు రాజమండ్రి శివారు ప్రాంతంలో పాస్టర్ ప్రవీణ్ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో అనేక అనుమానాలు కలగడం జరిగింది. గడిచినటువంటి 2 వారాల నుంచి కూడా కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఏలూరు ఐజీ అశోక్ కుమార్ ఈ కేసుకి ముగింపు పలికారు. అనేక అనుమానాల మధ్య నడుస్తున్నటువంటి కేసులో ప్రమాదంగా తేల్చడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్టుల్లోనూ ఎఫ్ఎస్ఎల్ నివేదికల్లోనూ ఇది ప్రమాదమే అని చెప్పి తేలినట్లుగా ఏలూరు ఐజీ ప్రకటించడం జరిగింది. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఇది హత్య అని చెప్పి స్ప్రెడ్ చేసినటువంటి వ్యక్తుల మీద కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్నటి వరకు కూడా మేము ఎవరైనా ఇది హత్య అని చెప్పి భావించి ఆధారాలు ఇస్తే దాని మీద దర్యాప్తు చేస్తాము. కానీ నిన్నటి వరకు ఎదురు చూసాం. ఎవరైనా అలాంటి ఒకవేళ ఆధారాలు ఇస్తే వాటి మీద చర్యలు లోతుగా దర్యాప్తు చేయడం కోసం. కానీ నిన్నటి వరకు ఎవరు కూడా అలాంటి ఆధారాలు ఇవ్వకపోవడంతో తమకు లభించినటువంటి ఆధారాల ప్రకారం దాదాపు హైదరాబాద్ నుంచి మొదలు ప్రమాదం జరిగినటువంటి కొంతమూరు ప్రాంతం వరకు 400 సీసీ ఫుటేజ్లకు పైగానే పరిశీలించడం జరిగింది. ప్రతి సీసీ ఫుటేజ్ ని కూడా చాలా టెక్నికల్ గా పోలీసులు తమ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీతో పరిశీలించినట్లుగా ఐజీ ప్రకటించారు. ఈ ప్రమాదం జరగక ముందే హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో 2 చోట్ల పడినట్లుగా గుర్తించారు. మొత్తం మీద 3 చోట్ల మద్యాన్ని కొనుగోలు చేసినట్లుగా, అది కూడా పాస్టర్ ప్రవీణ్ మొబైల్ నుంచే యూపీఐ పేమెంట్లు చేసినట్లుగా కూడా విచారణలో తేలినట్లుగా అయితే ప్రకటించడం జరిగింది. ఈ కేవలం సెల్ఫ్ డెత్ గానే, మద్యం మత్తులో ప్రమాదంగానే ఆయన మరణించారు. అపోహలు ఏమి కూడా వద్దు, క్రైస్తవ సమాజం సహకరించాలి. ఎందుకంటే 2 వారాల నుంచి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు కాబట్టి వారికి ఉన్నటువంటి అపోహలన్నింటినీ కూడా ఐజీ ఈ ప్రెస్ మీట్ ద్వారా పూర్తిగా తొలగించారని మనం భావించాలి. ఇందులో ఉన్నటువంటి హత్య అనే అనుమానాలు ఏమి కూడా ఎక్కడా కూడా కనిపించలేదు. కేవలం ఇది ప్రమాదమే. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు కూడా ఖచ్చితంగా ఇది అంటే ఈ రిపోర్టుల్లో కూడా ప్రమాదంగానే వచ్చినట్లుగా ఐజీ అయితే ప్రకటించడం జరిగింది. దీంతో క్రైస్తవ సమాజం కూడా సహకరించాలి. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా విచారణకు సహకరించారని చెప్పి ఐజీ ప్రకటించడం జరిగింది. మొత్తంగా అయితే ఇవాళతో ఈ కేసు అనేది క్లోజ్ అయింది. కానీ 11 మంది మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఎవరైతే ఇది హత్య అని చెప్పి ప్రకటనలు చేస్తూ లేదంటే కేసును పక్కదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారో 11 మంది మీద కేసులు నమోదు చేశారు. వారంతా కూడా విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అబ్రాడ్ విదేశాల నుంచి కూడా కొంతమంది హత్య అని చెప్పి దీన్ని ప్రోపగాండా చేస్తున్నారు. వారి మీద కూడా మేము కేసులు నమోదు చేసి విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళతో ఈ పాస్టర్ ప్రవీణ్ కేసు ముగిసానా, ఎవరైతే ఈ సోషల్ మీడియాలో కేసులు అంటే పక్కదారి పట్టించే విధంగా ఇష్టానుసారంగా వ్యవహరించారో వారి మీద కేసులు అయితే కంటిన్యూ అయ్యి విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే పాస్టర్ ప్రవీణ్ కేసులో ముందు నుంచి కూడా అనేక అనుమానాలు, 100కు పైగా ప్రశ్నలు అనేక క్రైస్తవ సమాజం నుంచి వచ్చాయి. వాటన్నిటికీ కూడా ఏలూరు ఐజీ తెరదించుతూ మధ్యమత్తులో ఇది రోడ్డు ప్రమాదంగా అయితే ఆయన ప్రకటించడం జరిగింది. వరలక్ష్మి.